ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ప్రవక్తగా నియమించబడక ముందు మక్కా యొక్క పరిస్థితులను మీరు చూసినట్లయితే అరబ్బులు ఎంత అజ్ఞాన అంధకారంలో జీవితం గడిపేవారు. అక్కడ ఒక ఒంటె దారి తప్పిపోయి ఇంకొకరి మేత భూమిలో మేత మేసిన కారణంగా కొన్ని సంవత్సరాలు యుద్ధాలు చేసుకునేవారు. అక్కడ అమ్మాయి పుడితే అవమానంగా భావించి సజీవంగా సమాధి చేసేవారు. స్త్రీలు కాబో చుట్టూ నగ్నంగా ప్రదక్షిణలు చేసేవారు. అక్కడ త్రాగుడు, జూదము, వ్యభిచారం, దోపిడీ, దొంగతనం ఇవన్నీ సర్వసామాన్యంగా ఉండేను. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం 23 సంవత్సరాల్లోనే అగ్నిహోత్రులైనటువంటి అరబ్బు ప్రజలకు ఆత్మ నిగ్రహాన్ని ప్రతిపాదించారు. యుద్ధ రంగంలో కూడా ప్రార్థనలు, నమాజులు చేసేవారిగా మార్చేశారు. ఎలా? వారిలో దైవ భీతిని తీసుకొచ్చారు. సోదరులారా, ఎప్పుడైతే మనిషిలో దైవ భీతి ఉంటుందో, నన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు, ఆయన సమస్తం చూస్తున్నాడు, నేను చేసేదంతా రికార్డ్ అవుతుంది, లెక్క తీసుకుంటాడు అనేటటువంటి భయం ఉంటుందో, అప్పుడు మనిషి పాప పనులకు, చెడు కార్యాలకు, అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటాడు. అప్పుడు మన ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో